బంగ్లాదేశ్తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు బంగా బౌలర్ హసన్ మహమూద్ ఆరంభంలోనే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలను వెంటనే పెవిలియన్కు పంపించాడు. సరైన లైన్ అండ్ లెంత్ బాల్కు రోహిత్ శర్మ, డౌన్ ది లెగ్ సైడ్ బాల్కు శుభ్మన్ గిల్, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్కు విరాట్ కోహ్లీ తమ వికెట్లను సమర్పించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా అడ్డుకున్నా లంచ్ తర్వాత పంత్ కూడా అవుట్ అయ్యాడు. అతన్ని కూడా హసన్ అవుట్ చేయడం గమనార్హం. అదేంటి, చెన్నై పిచ్ అంటే స్పిన్ పిచ్ కదా, మన స్టార్ బ్యాటర్లేంటి 3 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడని యువ బౌలర్ ముందు చేతులెత్తేస్తారా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. స్పిన్కు అనుకూలంగా ఉండే చెపాక్ పిచ్ను పేస్ ఫ్రెండ్లీగా మార్చి ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ బౌలింగ్ చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. ఇండియాలోనే స్పిన్ బౌలింగ్కు స్వర్గధామం లాంటి పిచ్ను ఎందుకు పేస్ పిచ్గా మార్చారు? రోహిత్ శర్మ ఎందుకు అలా కావాలని కోరాడంటే దాని వెనుక భయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియాతో టెస్ట్ సిరీస్కి వచ్చే ముందు బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్తో 2 టెస్టులు ఆడింది. 2 గెలిచి పాక్పై సిరీస్ను వైట్ వాష్ చేసింది. ఇప్పుడు మన దేశంలో మనపై కూడా అలాగే చెలరేగుతుందేమో అని రోహిత్ భయపడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షకీబుల్ హసన్, మెహదీ హసన్తో బంగ్లా స్పిన్ బౌలింగ్ అటాక్ పటిష్టంగా ఉంది. పైగా విరాట్ కోహ్లీతో పాటు మరికొంతమంది టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే బంగ్లా డేంజర్గా మారే ప్రమాదం ఉందని, పిచ్ను పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉండేలా మార్చారా అని క్రికెట్ వర్గాల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. అదేంటి, బంగ్లా దగ్గర స్పిన్నర్లుంటే మన టీంలో కూడా రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేజా లాంటి టాప్ స్పిన్నర్లు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బంగ్లా బ్యాటర్లు స్పిన్ను సమర్థవంతంగా ఆడతారేమో, లేక మన స్పిన్నర్లపై టీం మేనేజ్మెంట్కు నమ్మకం లేదేమో అని కూడా భావించవచ్చు. పేస్ బౌలింగ్తో అయితే బుమ్రా, సిరాజ్ నెట్టుకోరావచ్చని కెప్టెన్ రోహిత్ కూడా భావించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ను బంగ్లా పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టరేమో అని రోహిత్ శర్మ అనుకొని ఉంటాడు. కానీ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్లా హసన్ మహమూద్ అనే యువ పేసర్ పిచ్ కండిషన్స్ను అద్భుతంగా ఉపయోగించుకొని టీమిండియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. మరి రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఎలా ఆడుతుంది, భారత పేసర్లు బంగ్లాను ఎలా నిలవరిస్తారనే దానిపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బంగ్లాదేశ్ లాంటి చిన్న టీంకు కూడా టీమిండియా భయపడుతుందా అంటే కాస్త విచిత్రంగా ఉన్న తొలి టెస్ట్ లంచ్ వరకు గేమ్, పిచ్ కండిషన్ చూస్తే అలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.